ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు మేడం. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? బేసికల్లీ ఆయనే డెవలప్ చేస్తారని మాకు అనిపించింది. ఎందుకంటే జగన్ వచ్చిన తర్వాత మాకు అలా రాజధాని లేకుండా పోయింది. ఆయన చంద్రబాబు నాయుడు కప్పితే అమరావతి అన్నారు కాబట్టి అమరావతిలో హైకోర్టు కట్టారు. ఇలా చిన్న చిన్న పనులు మొదలెట్టారు. సడన్గా ఆయన సీఎం నుంచి తప్పుకున్నారు, అయిపోయింది, ఓడిపోయారు. నెక్స్ట్ ఇంకేం జరగల. ఆయన వైజాగ్ అంటాడు, ఒకసారి కర్నూలు అంటాడు, ఒకసారి అమరావతి అంటాడు. ఆయనకి క్లారిటీ లేదు. ఆయన ఏం డెవలప్ చేస్తాడు? 5 సంవత్సరాల పాలనలో ఏం డెవలప్ చేయలే అంటారు? డెవలప్ ఏం లేదు. అంటే స్కూల్స్ కానీ స్కూల్లో ఎవరన్నా అది బేసిక్ కదా. అది స్కూళ్ళు హాస్పిటల్ అనేది బేసిక్. కానీ ప్రజలకి ఏం చేశాడు? ఓ రోడ్డు సిస్టమ్ కరెక్ట్గా ఉండదు, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు, పాలన కరెక్ట్గా ఉండదు. ఇంకేం జగన్ వచ్చాకే అవి డెవలప్ అయినాయి అనేసి అంటున్నారు కదా. ఎక్కడ డెవలప్ ఏం అవ్వలేదు అక్క. మరి మాది పశ్చిమ గోదావరి జిల్లా. మాకు ఎందుకంటే మాకు అంత బాధ ఎందుకు ఉండదంటే మాది డెల్టా ఏరియా కదక్క. అందుకు మాకు మంచిగా ఉంటుంది అంతే తప్ప అంత ఏం డెవలప్ లేదు మాకు. సో ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ సర్వీస్ ఎలా ఉందంట? వేస్ట్ ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. వాళ్ళకి జీతాలు వేస్ట్. ఇదివరకు మేమే ఇంటికి పంచాయతీ గడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఏమైంది? 2 అడుగులు వేసేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇంటికి తెచ్చి ఇస్తున్నాడు. ఒకరోజు లేట్ అవుతుంటే మాకే బద్దగలుగుతుంది. సోమరిపోతులు అవుతున్నారు. అంతే, సోమరిపోతులు అవుతున్నారు. సార్ మరి ముసలోళ్ళకి ఇంతకుముందు లైన్లో నించొని పెన్షన్ తెచ్చుకునేవాళ్ళు కదా, ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు. ఇది వరకు మనవరాలను తీసుకుని వెళ్ళేవారు. బాండింగ్ అని ఉండేది. ఆ బాండింగ్ కూడా లేకుండా చేస్తాడు కదా. ఓకే. సో మరి జగన్ సింగిల్గా వస్తున్నాడు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి కదా, మరి ఎవరికి ప్లస్ పాయింట్ అవుతుంది? మా చంద్రబాబు నాయుడుకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి. పొత్తులతో రావడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, నచ్చింది. అందరూ ఫ్యాన్స్ అందరూ కొట్టుకోకుండా ఉంటారు. ఇదివరకు టీడీపీ జనసేన టీడీపీ కొట్టుకునేవారు కార్యకర్తలు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని వీళ్ళని. ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారు. ఇప్పుడు 2 జెండాలు కలిపి ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఫ్యాన్ వార్స్ అయ్యి తగ్గి. ఐటీ మినిస్టర్ గురించి ఏం చెప్తారు? వేస్ట్ లేదు, 0 వేస్ట్. ఆయన గురించి వేస్ట్ చెప్పి వేస్ట్. ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? అదే చెప్తున్నా. జగన్ బాగానే ఉండే మనదాకా. షర్మిలతోటి కొద్దిగా మార్పు వచ్చింది. ఎంత మార్పు అనేది తెలియదు. మొత్తం మీద ఆయనకు ఓట్ బ్యాటింగ్ అయితే తక్కువ అవుతుంది. బట్ ఇవి ఎంత లాభపడుతుందో తెలియదు. మొత్తం మీద ఆయనకు నష్టం చేస్తుంది. ఈలోగా వీళ్ళిద్దరు దొంగలు కలిసిన కూడా వీళ్ళు బయటపడవచ్చు. ఎవరు? చంద్రబాబును ఆ పేరేందో పవన్ గారు. దొంగలని ఎందుకు అంటున్నారు? నా అభిప్రాయం అంతే. ఏ విధంగా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చంద్రబాబు మా తెలంగాణలో ఇంత అన్యాయం చేసినా ఇస్తుండు. అందుకోసం వివరాలు అడగద్దు ఇక. అట్లా జగన్ పాలన చూసారు కదా 5 సంవత్సరాలు, ఎలా అనిపించింది? జగన్ పాలన వాళ్ళు చెప్తుంటారు చాలామంది అరాచకం ఎక్కువ చేసిండని, కొద్దిగా అది ఇదని అంటుంటారు. మరి ఎంతవరకు వస్తాం మాకు తెలియదు కదా. ఇప్పుడు మా కేసీఆర్ కూడా ఇక్కడ బాగానే చేసాడు. ఆయన కూడా వ్యతిరేకత వచ్చింది. అట్లా ఏదో వ్యతిరేకత ఉంటుంది పబ్లిక్లో. ఎందుకు వచ్చింది ఏందనేది కొద్దిగా కష్టం చెప్పడం. అట్లా మరి ఇద్దరు ఇట్లా జగన్ బెటర్ అంటారా, చంద్రబాబు నాయుడు గారు బెటర్ అంటారా? దొందే. ఇద్దరు మూర్ఖులే. ఆయనో రకంగా ఈయనో రకంగా. మరి ఎవరు వస్తారు నెక్స్ట్ 20 ఇయర్లో? ఎవరు వస్తే బాగుంటుంది? రావచ్చు. జగనే కొద్దిగా అటు ఇటుగా షర్మిలతోటి నష్టం జరిగినా బయటపడవచ్చు. ఈ షర్మిలతోటి నష్టమే నాకు. అన్న చెల్లెళ్ళ మధ్యలో నష్టం అంటే అట్లా అని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సనాతనమైన పార్టీ. ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఈ పిల్ల తండ్రి పేరు చెప్పుకొని వస్తుంది కాబట్టి ఎంతో కొంత పెరగవచ్చు. అది నా నమ్మకం. తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడ పోటీ చేయకుండా ఆంధ్ర వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్పై విమర్శలు చేస్తుంది కదా. ఇక దాని గురించి మేము ఎక్కడ చెప్పలేము. ఎందుకంటే అది నా నాలెడ్జ్ కాదు కదా. ఇక్కడ ఆమెను ఎవరు కలవలేదు. మెయిన్ లీడర్స్ ఎవరు కలవాలి. దాంతో అది ఎక్కడ బాగాలేదని వెళ్ళిపోయింది.